హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా నేను ఈరోజు కార్తీక మాసం లాస్ట్ సోమవారం అవడం వల్ల గుడికి వెళ్ళామండి. గుడిలో ఇలాగా ఈ దీపాలు వదులుతున్నారండి. ఇది పోలీ దీపం అని అంటారు కదండి. ఈ దీపాలు వదులుతున్నారు. నేను, మా హస్బెండ్, మా పిల్లలందరూ కూడా ఇలా దీపాన్ని వదిలామండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేను ఇదే ఫస్ట్ టైం అండి ఇలా చెరువులో ఇలా ఇలా బాగా కట్టారండి. వాళ్ళు అక్కడ చిన్న చెరువులాగా కట్టారు. అక్కడ అందరూ వదులుతూ ఉన్నారండి దీపాలు కూడా. నాకైతే అలా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇదే ఫస్ట్ టైం నేను ఇలా వదలడము. ఎప్పుడైనా కూడా శ్రీశైలము అలా వెళ్ళి వదిలేవాళ్ళము. ఈసారి కుదలక ఎక్కడ వెళ్ళాలనుకుంటూ ఉన్నాము. కరెక్ట్గా ఇలా ప్లేస్ కనపడింది గుళ్ళో. అందరూ చక్కగా అంతా దీపాలు అమ్ముతూ ఉన్నారండి. అలాగే తెప్పల్లో చిన్న ఇది కాడల్లో పెట్టి అమ్ముతున్నారండి. అది కొనుక్కొని మేము దీపాలు వదులుకున్నామండి. చాలా బాగా వెలిగాయండి. అసలుకి ఆ వాటర్లో దీపాలు వెలుగుతుంటే అలాగే చూస్తూ ఉండిపోదాం అనిపించిందండి. చాలా బాగా వెలిగాయండి. ఇలా గుడికి వచ్చి అన్ని గుళ్ళో పూజలు అన్ని అభిషేకాలన్నీ జరుగుతుంటే 365 ఒత్తులు వెలిగించాలని వచ్చామండి. కరెక్ట్గా ఇలా కనబడడం వల్ల ఇది కూడా మాకు బాగా యూజ్ అయిందండి. ఎప్పుడూ వదలలేదు ఇలాగా. అలాగే ఇంకా 365 ఒత్తులు వెలిగించాలని ఇక్కడ వచ్చి కూర్చున్నానండి. ఎక్కడ జాగా కుదరలేదండి మాకు. అన్ని చోట్ల ఫుల్ అయిపోయారండి. మేము వచ్చేటప్పటికి అంతా ఫుల్ అయిపోయిందండి. ఇంట్లో పనులు, దేంట్లో దీపారాధన అన్నీ చేసుకొని వచ్చేటప్పటికి. అందుకని ఎక్కడ వెలిగించినా అంతా ఆ దేవుడికే, పరమేశ్వరుడికే చెందుతుందండి. అందుకని నేను ఇలాగా వచ్చి ఇలా కూర్చున్నానండి. కూర్చొని 365 ఒత్తులు పెట్టుకొని నేను ఆవు నెయ్యి తీసుకొని వచ్చానండి. ఆవు నెయ్యి తీసుకొని వచ్చాను అక్కడ ఇంట్లోనే. ఇంట్లో మాకు ఆవు పాలు కావడం వల్ల ఆవు నెయ్యి బాగా దొరుకుతుందండి నాకు. ఆవు నెయ్యి నేనే ఇంట్లో పవిత్రంగా చేసుకుంటానండి. కాబట్టి ఆవు నెయ్యి తీసుకొని వచ్చి ఎంచక్కా దేవుడికి పెట్టి వెలిగించుకున్నానండి. ఒత్తులు 365 ఒత్తులు. ఈ కార్తీక మాసం అంతటా ఒక్కసారైనా మనం ఈ 365 ఒత్తులు వెలిగించాలండి. నేను, నా పిల్లలు అంతా కూర్చొని ఇలా వెలిగించుకున్నామండి దీపాలు. మా పిల్లలు హాయిగా చిన్న చిన్న ప్రమిదలు పెట్టి వాళ్ళు ఎంచక్కా వెలిగించారండి దీపాలు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినారండి. ఇలా తమలపాకులు తెచ్చుకున్నానండి. ఇంట్లో చెట్లు చాలా పెద్ద ఆకులు, అరిటాకుల్లాగా పూసాయండి. తమలపాకు చెట్లు, తమలపాకు ఆకులు, అలాగ ఆకులు అన్నీ తీసుకొచ్చి దీపాలు వెలిగించుకున్నానండి. దేవుడికి అన్నీ వెలిగించుకొని మళ్ళీ దేవుడి దర్శనానికి వెళ్ళామండి. దేవుడి దర్శనం అంతా అయ్యాక ప్రసాదము తీసుకొని ఇంటికి వెళ్ళామండి. చాలా బాగా జరిగిందండి ఈరోజైతే మాకు. దీపారాధన వెలిగించాము. మా హస్బెండ్ కూడా వెలిగించారండి ఈసారి. ఎప్పుడు ఆయన పెద్ద ఇంట్రెస్ట్ చూపించారు, కానీ ఈసారి టెంపుల్కి వచ్చి అలా వెలిగించారండి. చూడండి ఇలా గోమాత, నాగురాళ్ళు అన్నీ ఉన్నాయండి ఇక్కడ. చాలా బాగుంటుందండి. అన్ని చోట్ల ఆ దీపాలు వెలుగుతుంటే శివాలయం అంతా అసలుకి అలా చూస్తూ ఉండిపోవాలనిపించిందండి. చాలామంది వెలిగించారండి. అసలు భక్తులు ఎవరి శక్తి కొద్దీ వెలిగించారండి. చిన్న దీపాలైనా, పెద్ద దీపాలైనా, ఏదైనా కూడా శివుడికి వెలిగించడమే ముఖ్యమండి. మనము అలా వెలిగించిన దీపాలు చూస్తుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయాను నేనైతే. చాలా బాగుండిందండి. గుడి అంతా వెలుగులతో నిండిపోయిందండి. అసలు ఈ కార్తీక సోమవారం లాస్ట్ వారం అవ్వడం వల్ల అలా కర్పూర హారతి ఇచ్చి దేవుడికి దండం పెట్టుకొనేసి ఇలా చూడండి ఎంత బాగా వెలుగుతున్నాయి దీపాలు. ఇది జమ్మి చెట్టు అండి. జమ్మి చెట్టు దగ్గర కూడా చాలామంది వెలిగించారు. ఇది ఆంజనేయ స్వామి గుడి, వినాయకుడి గుడి అండి. ఇక్కడ కూడా వెలిగించారండి. అసలు ఎక్కడ పడితే అక్కడ గుడి మొత్తం దీపాలు వెలిగించేశారండి. చెక్క చూడండి ఎంత బాగా పెట్టారు అసలుకి. ఒకరికి మించి ఒకరు చాలా బాగా పెట్టారండి దీపాలు. చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి అసలుకి. అలాగే చూస్తూ ఉండిపోదామా అని అలాగే గుడి వాళ్ళ లైట్లు అవి వేయడం వల్ల ఇంకా అట్రాక్షన్గా కనిపించిందండి టెంపుల్ అయితేను నైట్ చీకటికి. ప్రతి సంవత్సరం కూడా ఒక్కసారైనా నేను 365 ఒత్తులు వెలిగించుకుంటానండి. నేను నార్మల్గా అయితే ఇంట్లోనే పత్తి తెచ్చి ఒత్తి చేసుకుంటానండి. ఈసారి మీకు ఒత్తులు కూడా ఎలా చేయించాలనో చూపిస్తానండి. ఒత్తులు కూడా చేసుకుంటాను. ఈసారి నాకు కరెక్ట్గా కుదరలేదండి. ఇంట్లో ఆరోగ్యం సరిగ్గా లేక చలికి చేసుకోలేకపోయాను. అందుకని బయటనే రెడీమేడ్గా తీసుకొచ్చి ఇంట్లో ఆవు నెయ్యి చేసి ఇంట్లో ఆవు నెయ్యి చేసుకుంటే మనం పవిత్రంగా ఉంటుందని చెప్పి ఇంట్లోనే చేసుకున్నానండి నేను. చేసుకొని రాత్రి నానబెట్టేసుకొని గుడికి తీసుకొచ్చుకున్నానండి సాయంకాలంగా. ఇవన్నీ నాగుల రాళ్ళండి, చాలా బాగుంటాయండి. మనము
శ్రావణ మాసము మనకు ఈ నాగుల చవితి వస్తుంది కదండీ! అప్పుడు కూడా ఇలా పాలు పోసుకోవడానికి చాలా బాగా ఉంటుందండి హాయిగా. చూడండి గుడి ఎంత చక్కగా ఉందో అసలకి లైటింగ్‌తో వెలుగు నిండిపోయిందండి అసలు గుడంతా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.